పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో హిందూ ఓట్ల బ్యాంక్ పోలరైజేషన్ జరగనుందా? అయోధ్య రామ్ మందిరం బీజేపీకి కలిసి రానుందా? నిక్కార్సైన హిందువులున్న బీఆర్ఎస్ జై శ్రీరామ్ నినాదంపై ఎందుకు అక్కసును వెలగక్కింది? మోదీ చరిష్మనా లేక అయోధ్య రామ్ మందిరమా? తెలంగాణ ప్రజలు ఎటువైపున్నారు? లోక్సభ ఎన్నికల వేళ జై శ్రీరామ్ నినాదం ఎవరికి లాభం చేకూరుస్తుంది? తెలంగాణలో జై శ్రీరామ్ నినాదం ప్రెజెంట్ సంచలనంగా మారింది. జై శ్రీరామ్ నినాదంతో ముందుకెళ్తున్న బీజేపీ ఈ దాఫా మోదీ చరిష్మతో పాగా వేయాలని చూస్తుంది. ఈ క్రమంలో ఉత్తరాన జై శ్రీరామ్ నినాదం, అయోధ్య రామ్ మందిరం బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలు కాగా, ఈ వేవ్ తో ఉత్తర భారతం కాషాయంగా మారుతుందని బీజేపీ బలంగా విశ్వసిస్తుంది. జై శ్రీరామ్ నినాదంతో బీజేపీ మతాన్ని ప్రతిపాదికగా చేసుకుని రాజకీయాలు చేస్తుందని విపక్షాలు విమర్శలకు ఈ ఎన్నికలతో చెక్ పడే పరిస్థితి ఉంది. అయోధ్య రామ్ మందిరం నిర్మాణం పూర్తి కావడంతో జై శ్రీరామ్ నినాదం, రామ మందిరం కల నెరవేరింది. దీంతో ఈ ఎన్నికల్లో జై శ్రీరామ్ నినాదంతో పాటు మోదీ చరిస్మా, చేసిన అభివృద్ధిని చూసే ముందుకు కదులుతామని బీజేపీ ముఖ్య నాయకులు చెబుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో విపక్ష నేత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. యువత ఎవరైనా జై శ్రీరామ్ అంటే సముదాయించాలన్నారు. జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదన్న ఆయన ఆ నినాదం ఉద్యోగం కూడా ఇవ్వదన్నారు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని ఆయన ప్రకటించారు. ఎవరన్నా పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా సంజాయించాలి. జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు. జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది. కేటీఆర్ వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఒక్కసారిగా హిందూ ఎజెండా తెరపైకి వచ్చింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏ ఒక్క పూట హిందువుల గురించి మాట్లాడని వీరు ఇవాళ జై శ్రీరామ్ నినాదంపై వ్యాఖ్యానించడం రాజకీయ చర్చకు దారితీస్తుంది. గతంలో మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ సభలో మాట్లాడుతూ హిందూగాళ్లు బొందగాళ్లు అని అన్నారు. అప్పుడు అది అతిపెద్ద విమర్శలకు దారితీయగా విపక్షాల నేత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మళ్లీ ఎన్నికల ముందే కేటీఆర్ జై శ్రీరామ్ నినాదాన్ని తెరపైకి తేవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ శ్రీరామ్ నినాదం కడుపు నింపదు అన్న మాటలపై బీజేపీ, హిందూ పరివార్ నేతలు మండిపడుతున్నారు. అటు కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ ముఖ్య నేత రఘునందన్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు ఇవాళ హిందువులు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడే హిందువులు యాదికి వచ్చారా అని నిలదీశారు. బైంసా ఘటన జరిగినప్పుడు, చెంగీచెర్ల ఘటన జరిగినప్పుడు తాము హిందువులమేనని బీఆర్ఎస్ వాళ్లకు ఎందుకు గుర్తు రాలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. కనీసం ఆడపిల్లలు ఎగ్జామ్ రాయడానికి వెళ్తే అవమానించారని అన్నారు. నిక్కర్సైన హిందువులు అని చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇంకా హీనమైనటువంటి విషయం ఏంటంటే, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోతే, ఆడపిల్లలు ఎగ్జామ్ రాయడానికి పోతే మంగళసూత్రం తీసేయమని, మట్టెలు తీసేయమని, రకరకాలుగా ఆడపిల్లకి హిందూ సాంప్రదాయం ప్రకారం ధరించే ఆభరణాలను కూడా తొలగించి ఎగ్జామినేషన్ సెంటర్ల దగ్గర అవమానపరిచిన రోజు ఈ అసలు సిసలైనటువంటి హిందూ అనేటువంటి హరీష్ రావు అడిగిపోయిండు. ఎందుకు హిందువుల మీద దాడులు, దౌర్జన్యాలు జరుగుతుంటే నేను నికార్సైన హిందువునని ఆ రోజు ఎందుకు హరీష్ రావు గుర్తుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి. రోజు పూజ చేస్తారట వీళ్ళు. ఎప్పుడైనా ఎవరి ముఖానికైనా బొట్లు కనబడ్డా? అది మేమే బొట్లు పెడతాం, మేమే పూజలు చేస్తాం, మేమే హిందువులం. ఎప్పుడు యాదికి వచ్చింది హరీష్? అధికారం పోయిన తర్వాత హిందువులు, అధికారంలో ఉన్నప్పుడు కాశీరాజు వారసులు. ఈ పక్క ఓవైసీ, ఆ పక్క ఓవైసీని కూర్చోబెట్టుకొని మీరే కదా ఖర్జూర పనులు తినిపించుకుంటే కాబట్టి ఎన్నాడన్నా హిందువుల గాయం తగులితే ఈ రోజు దాకా హరీష్ అన్నట్టు ఆయన వచ్చి పరామర్శించిండా? ఆయన ఈ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవేం చేయని హరీష్ రావు ఇలా మేమే అసలు సీసలు హిందువులకి వారసులం అని చెప్తుంటే
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. హిందువులను తూలనాడిన వాళ్లంతా రాజకీయ భవిష్యత్తు లేకుండా కాలగర్భంలో కలిసిపోతారన్నారు. గతంలో కేసీఆర్, ఇప్పుడు కేటీఆర్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని గుర్తు చేశారు. ప్రతి హిందువు గర్వంగా నినాదించే జై శ్రీరామ్ నినాదాన్ని అవమానిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని రాజ్యసభ సభలో లక్ష్మణ్ హెచ్చరించారు. ప్రజలు మన కర్రు కాల్చి వాత పెట్టారు కరీంనగర్ లో. ఇదే కేసీఆర్ గారు హిందుగాలు బొందుగాలు అంటే ఇవాళ జై శ్రీరామ్ అనడంలో వారికి ఎందుకు నొప్పి, ఎందుకంట కడుపు నొప్పి, ఎందుకు కడుపు అంట? ఎవరి మనోభావాలు వారు. నీకంత ప్రేమ ఉంటే నువ్వు ఇవాళ ఏ రకంగా నువ్వు మొన్న కరీంనగర్ చెప్పినావు, కరీంనగర్ అన్నదానికి ప్రజలు తీర్పునిచ్చారు. ఒక్కసారిగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరుగుతున్న తరుణంలో జై శ్రీరామ్ నినాదం తెరపైకి రావడం బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయోధ్య వేవ్ తెలంగాణలో పనిచేయొద్దని భావించిన బీజేపీ ఆర్టికల్ 370 మోదీ సంక్షేమ పాలన ప్రజల్లోకి తీసుకెళ్లాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్న తరుణంలో జై శ్రీరామ్ నినాదంపై కేటీఆర్ కాంట్రవర్సీ కమెంట్స్ చేయడంలో స్టేట్స్ పాలిటిక్స్ లో కలకలంగా మారింది.